నేను చేసిన పనికి మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతున్నారు. అందరు నా గురించి బాధపడుతున్నారు. ఇంకా నేను ఎప్పుడైతే మెట్లు ఎక్కలేకపోతున్నా, ఎక్కువసేపు మాట్లాడినా ఆయాసం వస్తుంది, ఎక్కువ ఫుడ్ తినలేకపోతున్నా, అన్నిటికైతే కారణం ఈ వీడియోలో ఉందండి. మీరే చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే ఒకటే చెప్తున్నానండి. ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి, హెల్త్ ఇష్యూ లేకపోయినా కూడా మనం వెయిట్ లాస్ కోసమని మనంతటా మనం డాక్టర్ని సంప్రదించకుండా ఏదైనా మనం చేసే ముందు అయితే డాక్టర్ని సంప్రదించాలండి. అలా సంప్రదించకుండా చేసుకుంటే నాలాగైతే అయిపోతారండి. నాలాగైతే అస్సలు ఎవ్వరు చేయొద్దండి. నేను వీడియో చేయడానికి కారణం కూడా అదే అండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. స్వయం కృపారాధం వల్ల చాలామంది హాస్పిటల్ పాలవుతారు. ఇంకా లేనిపోని రోగాలని తెచ్చుకుంటున్నారు. ముందు మనం బాగానే ఉంటాం. ఇంకా ఇలాంటి వెయిట్ లాస్ కోసం ట్రై చేసి చాలామంది స్ట్రగుల్స్ అవుతున్నారు. నాకైతే అర్థమైంది. ఇంకా నేను వీడియో పెట్టిన తర్వాత అయితే చాలామంది నాకైతే బాగా మెసేజ్ చేశారండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను చేసిన తప్పు ఏంటంటే, నాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ నార్మల్గానే ఉన్నాను. ఆ తర్వాత అయితే 75 కేజీస్ అయ్యా. ఆ తర్వాత 80 కేజీస్ అయ్యా. తర్వాత 82 కేజీస్ అలా కనిపించేసరికి నాకు భయం వేసేసి నేనేం చేశానంటే ఇంకా వెయిట్ లాస్ చేద్దామని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా స్టార్ట్ చేశాం. అయితే అది 14-15 అవర్స్ చేసుకుంటే బాగుండదు, కానీ నేను 18 అవర్స్ 20 అవర్స్ అలా చేశాను. ఆకలి తగ్గిపోయిన తర్వాత ఇలా ఆకలి అవ్వట్లేదు కదా అని ఇంకా తినకుండా ఉండడం, అలా తప్పు చేసి ఇంకా హెల్త్ పైకి తెచ్చుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా లాస్ట్లో అయితే కాళ్ళ నొప్పులు అవన్నీ చెప్పాను కదా, ఇంకా అవి తగ్గిన తర్వాత కూడా వామిటింగ్స్, కడుపులో ఏది తిన్న వామిటింగ్స్ అయిపోవడం, ఆ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా అప్పుడైతే ఇంకా డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ అయితే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఫుల్ డే నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. 2 డేస్ ట్రీట్మెంట్ తర్వాత అయితే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నా స్ట్రగుల్స్ అండి. ముందు ఎంత హ్యాపీగా ఉన్నానో, నా పనులన్నీ నేను బాగా చేసుకునేదాన్ని. మా పాపను, మా ఆయనను, మా బాబుని బాగా చూసుకునేదాన్ని. ఇప్పుడైతే వాళ్ళే నాకు చూసుకోవాల్సి వచ్చిందండి. 1 వీక్ అయితే చాలా స్ట్రగుల్ అయ్యా. ఈ 1 వీక్ నుండి నేను స్ట్రగుల్ చేసినవన్నీ మీకైతే ఈ వీడియో రూపంలో పంచుకుంటానండి. అన్ని క్లిప్స్ తీసి ఉంచాను. ఎందుకంటే దీనికి తీయడానికి కారణం ఏంటంటే, నాలాగా చాలామంది ఉన్నారండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్ వాళ్ళు కూడా ఇలా చేసి హెల్త్ బాగున్నా సరే లావు ఉన్నామన్న ఉద్దేశంతో ఏదో ఒకటి ప్రయోగాలు చేసి అయితే హెల్త్ పైకి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నా విషయానికి వస్తే చూడండి, ఏ ప్రాబ్లం లేదు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా అంతే, కానీ నాకు ఏ ప్రాబ్లం లేదు. నా హైట్కి తగ్గట్టే ఉన్నా, ఒక 10 కేజీస్ అటు ఇటుగా ఉన్నా అంతే. ఇంకా దానికోసమే ఇంకా నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంచెం అందరూ డ్రెస్సెస్ కానీ అన్నీ చూసినప్పుడు, అవును నేను కూడా బక్కగుంటే బాగుండి వేసుకునేదాన్ని కదా అని ఆ ఆలోచనతోటి పుట్టిందండి నాకు ఇది. నిజంగా అది చేసి చాలా తప్పు చేశాను. ఎంత హెల్తీగా ఉండే నేను ఈరోజు మా పాప మీద, మా ఆయన మీద ఆధారపడ్డాను. ఈ 1 వీక్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఇంకా నిన్నటి నుండి బాగున్నాను నేను. ఈరోజు నా పనులన్నీ నేను చేసుకున్నాను. దేవునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఉన్నానండి. ఈ 1 వీక్ అయితే చాలా స్ట్రగుల్స్ అయ్యాను. ఇంకా ఇటు సైడ్ జార్ఖండ్లో చలి ఎక్కువగా ఉంది. ఈ చలిలో ఇంకా హెల్త్ అన్నీ నాకైతే నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకపోయి ఉంటే నాకు ఇంత స్ట్రగుల్ అయ్యేదాన్ని కాదు. ఇంకా బాడీ పెయిన్స్ అయితే ఇంకా పూర్తిగా తగ్గలేదు, ఉన్నాయి. ఇంకా బ్లడ్ అయితే నాకు చాలా తగ్గిపోయింది. నాకు ఎప్పుడు బ్లడ్ ప్రాబ్లం రాలేదు. నేను తిండి తినక అది ఇది చేస్తే అయితే బ్లడ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. నేను ఏదైతే నా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించి చేశానో, ముందు ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పుడు ఇలా చేస్తే అనారోగ్యం పాలయ్యానండి. నాలాగైతే అస్సలు ఎవరు చేయకండి. మీరు ఇంకా హెవీగా వెయిట్ ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించే చేయండి. మీ అంతటా మీరైతే అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు రోజులు పాతకాలం రోజులు కాదు. మళ్ళీ టీవీలో కానీ మొబైల్లో కానీ చూపించే వాళ్ళు ఏంటంటే సగమే చూపిస్తారు. ఇంకా డైట్ చేయడం ఓకే, కానీ డైట్తో పాటు మంచి ఫుడ్, ప్రోటీన్, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. మనం తినే కొంచెమైనా ప్రోటీన్స్, విటమిన్స్ ఫుడ్ తీసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేనైతే అట్లాంటివి ఏం తీసుకోకుండా నార్మల్గానే 2 పూటే తినడం, నైట్ 2 చపాతీ తినడం, లంచ్ 4కి 5కి తిన్న రోజులు కూడా ఉన్నాయి సాయంత్రం. అందుకనే నాకు ఇంత హెవీ అయిపోయింది. ఇంకా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు చేసే వాళ్ళైతే చేసుకోవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే, ఈరోజు వీడియో అంటే ఫ్రైడే రోజు. ఇంకా ఈరోజు ఫస్ట్ టైం అంటే ఇప్పుడు 1 వీక్ నుండి ఈరోజు నేను అంతా క్లీనింగ్ అంతా చేసుకుని అయితే మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న. ఇంట్లో అంతా ధూపం పెట్టేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. పూజ చేసిన తర్వాత అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి.
ఇంకా అన్నీ చూపిస్తున్నా. ఇంకా మా తులసమ్మ అయితే కొంచెం ఎండిపోయినట్టు కూడా అయిపోయింది. 1 వీక్ నుండి నేను దీపం పెట్టక కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. ఇంకా రోజైతే ఇప్పుడు చేసుకుంటా. ఇదండి హాస్పిటల్లో తీసిన క్లిప్ అన్నట్టు. ఇంకా మా పాప ఇలా దిగులుగా కూర్చుందో చూడండి. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది మా పాపను చూసి. మా ఆయన తీసిన వీడియో ఇది. స్వయం కృపారాధం వల్ల చూడండి మా పాపకు కూడా ఎంత కష్టం వచ్చిందో. మా పాప మొత్తం ఓడుస్తుంది. తనకెప్పుడు నేను పని చేయించను, స్కూల్కి వెళ్ళొచ్చి తన వర్క్ ఏదో తను చేసుకుంటుంది. అటువంటిది మా పాప ఫస్ట్ టైం చేసింది. ఇంకా గిన్నెలన్నీ కడిగింది. ఇడ్లీలు ఫస్ట్ టైం తన లైఫ్లో ఫస్ట్ టైం ఇడ్లీలు చేసింది. ఇంకా నా చేతిలో ఇంకా సెలైంది అది అలాగే ఉంది, నేను తీయలేదు. ఇంకా డాక్టర్ నెక్స్ట్ డే తీస్తామంటే వచ్చేసినాం. ఇంకా తనైతే ఇడ్లీలు పెట్టి మా ఆయన వచ్చి చట్నీ చేసి నాకు ఇది టిఫిన్ పెట్టారు. ఇంకా ఫ్రూట్స్ అవే తింటున్నా ఆ రోజు. ఇంకా మా అమ్మాయి నన్ను అయితే చూసుకుంది. అమ్మ వాళ్ళు దూరం ఉంటారు కాబట్టి రాలేరు. ఇంకా ఇదైతే నన్ను స్పైసీగా ఏదో తినొద్దు అన్నారు, కానీ హెల్తీగా తినమన్నారు. అందుకని నేను చికెన్ని కారం మసాలాలు ఏమి వేయకుండా అయితే సింపుల్ వేలో చిన్నపిల్లలకు పెట్టే విధంగా అయితే చేసుకున్నా. ఇందులో ఏ మసాలా వేయలేదు. ఫస్ట్ చికెన్ని బాగా కడిగేసుకొని అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నా. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపేసుకుని సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని ఇంకా ఇందులో ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా కలిపేసుకున్నాం. ధనియా పౌడర్ ఒక్కటే అండి, మనం ఇంకా ఏ కారం వేయట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే నీసు వాసన రాకుండా కొంచెం వేసాను. దీన్ని బాగా కలిపేసుకొని వాటర్ పోసి అయితే బాగా ఉడికించుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ స్పైసీ లేకుండా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేకుండా ఇలా చేసి పెట్టండి స్పైసీ తినలేని వాళ్ళకి. ఇంకా మా వారి కోసం పాప కోసం అయితే చికెన్ చేశాను. నెక్స్ట్ డే నేను ఎందుకు చేశానంటే వాళ్ళు ఫస్ట్ 1 వీక్ నుండే నాకు బాగాలేదు. నేను వాళ్ళకి అప్పుడు ఏం చేయలేదు. ఇంకా నేను అన్ని కట్ చేసి ఇచ్చే మా ఆయన కట్ చేసి ఇస్తే నేను ఏదో వండి పెట్టాను. వాళ్ళకు అంత వంట సరిగ్గా రాదు మా ఆయనకి. ఇంకా చపాతీలు అయితే ఆయనే చేశారు, అందుకే అలా ఉన్నాయి. ఇంకా ఇదైతే డాక్టర్ నాకు చెప్పిన చిట్కా అండి. ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు నాకు బాగా వీక్గా ఉన్నా కదా, అందుకని ఇమ్యూనిటీ కోసం అయితే ఇలా బెండకాయలను అయితే ఇలా కట్ చేసి నైట్ మనం నానబెట్టుకుని ఆ వాటర్ తాగితే మంచి ఇమ్యూనిటీ వస్తుందని అయితే డాక్టర్ గారు చెప్పారు. ఇంకా డాక్టర్ వాళ్ళు ఎప్పుడు ఇలాగే తాగుతారంటే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఇట్లాంటివి తెలుసు. మనం ఏంటంటే నేను ఫస్ట్ టైం విని ఏం చెప్తున్నారు ఈ డాక్టర్ అనుకున్నా, ఎలా తాగాలి అది ఎట్లా ఉంటుందో అని భయపడ్డా. కానీ ఇలా నేను కట్ చేసి నైట్ నానబెడుతున్నా. ఇంకా ఉదయాన్నే అవన్నీ పిండేసి తాగానండి. ఎలా ఉందంటే సేమ్ కొబ్బరి నీళ్ళలాగే ఉంది. నేను చాలా భయపడ్డా ఎట్లుంటుందో. ఇంకా మా ఆయన నన్ను ఎలాగైనా తాగిస్తారు, ఎలా తాగలరా దేవుడా అనుకునే టైంలో అయితే ఇంకా తాగి చూస్తే బాగున్నాయి టేస్ట్. మనం కొబ్బరి నీళ్ళలాగే ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది అందరు తాగొచ్చండి, పేషెంట్సే కాకుండా అందరు తాగొచ్చు. అంటే ఇంకా డాక్టర్స్ సీక్రెట్స్ అంటే ఇది. వాళ్ళు ఎక్కువగా హెల్తీగా ఉండడానికి కారణం ఇట్లాంటివి అనుకుంటా, అందుకే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు. ఇంకా తాగేసిన తర్వాత అయితే ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంటే ఇంకా నేను తాగలేదు, ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకున్న 1/2 అవర్ తర్వాత ఇది తాగేసి ఇంకా 1/2 అవర్ తర్వాత అయితే నాకు ఓట్స్ పెట్టారన్నట్టు. నేను చేయట్లేదు, మా పాప చేసి పెడుతుంది. ఆ బెండకాయ నీళ్ళు మాత్రం నేను చేశాను. ఓట్స్ మా పాపే ఉండింది, ఫ్రూట్స్ ఇచ్చింది తినమని. ఇంకా ఇవే, నేను హెవీ ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. ఇంకా లంచ్లో అయితే ఇలా ఉప్మా తింటున్నాను. ఉప్మా కొంచెం పొడి పొడిగా చేసుకొని నోటికి రుచిగా ఉండేటట్టు, అంటే తినాలనిపించట్లేదు, నోటికి రుచిగా లేదు. ఇది ఆ నెక్స్ట్ డే అండి. ఎన్ని గిన్నెలు ఉన్నాయి అంటే అస్సలు చలి కూడా ఎక్కువగా ఉంది, గిన్నెలు ఎక్కువ ఉన్నాయి. చేతికున్న గ్లూకోజ్ నొప్పి అలాగే ఉంది. ఇంకా కడగాలి తప్పదు కదా అని ఇంక ఇక్కడైతే ఓట్స్ పెట్టేసుకున్నా. ఇప్పుడైతే చూడండి మా పాపను పంపించేస్తా. ఇది మండే రోజు అనుకుంటా, మండే రోజు బ్లాగ్. మా పాపను పంపించేసిన తర్వాత అయితే గిన్నెలన్నీ కడిగేసి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తప్పదు కదండి, ఎన్ని రోజులని మనం అలాగే ఉంటాం. మా పాప 2 రోజులు చూసుకుంది. ఆ తర్వాత బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి బాగా పెట్టేస్తాను. ఇల్లంతా చాలా డస్ట్ ఉంది. ఇదైతే హీటర్ అండి, హీటర్ లేకపోతే ఇంకా కష్టం. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి హీటరు. ఆ తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి. ఇంకా తప్పుతుందా, అన్నీ చేసుకోవాల్సిందే. కానీ అలసట అండి, చేస్తున్న పని బాగానే చేస్తున్నా కానీ అలసట అస్సలు ఘోరంగా ఉంది. ఇంకా 2-3 డేస్ నుండి ఇల్లు తుడవలేదని అయితే ఈరోజు మొత్తం తుడిచేసాను. ఒక్కసారి చూపిస్తున్నా. ఫస్ట్ అయితే చూపించలేదు, ఘోరంగా ఉందండి ఇల్లు. ఇంకా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఏదో చేయాల్సిందంతా చేసారు కానీ మొత్తం క్లియర్గా మనలాగా అయితే చేయలేరు కదా. ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మాట్లాడుతున్న ఆయాసం లాగా వస్తుంది. ఇంకా మాట్లాడడం కూడా చాలా కష్టమైపోతుంది నాకైతే. చూడండి ఇల్లంతా క్లీన్గా పెట్టేసుకున్నాను. 1 వీక్ తర్వాత ఎంత క్లియర్గా ఉంది ఇల్లు.
నిజంగా నాకే షాక్ అనిపించింది. ఒక్కరోజు మనం లేవకుండా ఇల్లు ఇంత ఘోరంగా అయిపోతదా అన్నట్టు అయిపోయింది నాకైతే. ఇంక ఇది మండే రోజు అన్నట్టు మండే రోజు నేను కూడా చూపిస్తున్నాను. ఒక రకంగానే ఉన్న ఆ రోజు. ఇంకా నైట్‌లోకైతే నేను మేకర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా మిల్ మేకర్ కర్రీ ఎందుకంటే అదే మంచి ఫుడ్ తీసుకోమన్నారు. అందుకనే ఇంకా ఏదో ఒకటి తినాలి కదా అని అయితే మిల్ మేకర్ వండుతున్నాను. కానీ ఫుడ్ అయితే అస్సలు సహించట్లేదు. ఎక్కువ ఆకలి ఎయ్యట్లేదు. తినాలని లేదు. అసలు ఎలా ఉందంటే అయితే నేను క్విక్‌గా అయిపోయేటట్టు ఎక్కువసేపు నిలబడడానికి కూడా శక్తి లేనట్టు అనిపించింది. అందుకనే అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి వేయలేదు. ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకొని ఆయిల్లో అవన్నీ వేసి బాగా కలిపేసుకొని ఉప్పు కారం పసుపు మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసేసి కలిపేసి ఇంకా మిల్ మేకర్ వేసేసి బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ పోసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలాంటి సింపుల్ కర్రీసే చేస్తున్నా ఎందుకంటే అక్కడ ఎక్కువ నిలబడలేకపోతున్నానండి. ఇంకా ఇదండి వీడియో. ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఆయాసంలాగా వస్తుందండి. అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి. ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. డాక్టర్ని సంప్రదించి చేయండి అంతే తప్ప మీ అంతటా మీరు చేసుకోకండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.